హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రో తెలుగు ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో నెంబర్ సిస్టమ్స్ అంటే ఏంటి, మన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఏమున్నాయి అనేది ముందు వీడియోలో చూసాం. ఈ వీడియోలో డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్ మధ్య కన్వర్షన్స్ ఎలా చేయాలి అనేది చూద్దాం. మన దగ్గర ఉన్న నెంబర్ సిస్టమ్స్ డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అండ్ hexadecimal number system. So decimal number systems की base 10, binary number system की base 2, octal number systems की base 8 and hexadecimal నెంబర్ సిస్టమ్కి బేస్ 16. అసలు ఈ నెంబర్ సిస్టమ్స్ అంటే ఏంటి, దీంట్లో ఏమేమి సింబల్స్ ఉంటాయి అనేది నేను ప్రీవియస్ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను. జస్ట్ ఇన్ కేస్ ప్రీవియస్ వీడియో చూడకపోతే జస్ట్ ఫస్ట్ అది ఒకసారి చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఈ డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్ మధ్య కన్వర్షన్స్ ఎలా చేయాలి అనేది చూద్దాం. అంటే డెసిమల్ నుంచి బైనరీకి ఎలా మార్చాలి, అలాగే డెసిమల్ నుంచి ఆక్టల్కి అండ్ డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్కి ఎలా మార్చాలి, అంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్కి కన్వర్షన్ ఎలా చేయాలనేది ఫస్ట్ చూద్దాం. తర్వాత ఈ నెంబర్ సిస్టమ్స్ అంటే బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ నుంచి తిరిగి డెసిమల్కి ఎలా మార్చాలనేది చూద్దాం. ఇక్కడ డెసిమల్ నెంబర్ సిస్టమ్స్ నుంచి బైనరీకి కానీ, ఆక్టల్ కానీ, హెక్సాడెసిమల్కి కానీ కన్వర్షన్ ప్రాసెస్ సిమిలర్గా ఉంటుంది. అందుకని 3 కన్వర్షన్ ప్రాసెస్ ఎట్ ఏ టైం డిస్కస్ చేద్దాం. అలాగే బైనరీ నుంచి డెసిమల్కి, ఆక్టల్ నుంచి డెసిమల్కి, హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్కి కూడా కన్వర్షన్ ప్రాసెస్ సిమిలర్గా ఉంటుంది. సో ఈ 3 కన్వర్షన్ ప్రాసెస్ కూడా ఎట్ ఏ టైము మనం డిస్కస్ చేద్దాం. సో అగైన్ ఇక్కడ మనం మిగిలిన కన్వర్షన్స్ ఏంటంటే బైనరీ నుంచి ఆక్టల్కి ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ బైనరీ నుంచి హెక్సాడెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఎందుకంటే బైనరీ నుంచి ఆక్టల్కి, బైనరీ నుంచి హెక్సాడెసిమల్కి కన్వర్షన్ ప్రాసెస్ సిమిలర్గా ఉంటుంది. సో ఈ 2 కన్వర్షన్స్ ఎట్ ఏ టైం డిస్కస్ చేద్దాం. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆక్టల్ నుంచి మళ్ళీ తిరిగి బైనరీకి, హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలనేది కూడా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈ ప్రాసెస్లు 2 కూడా సిమిలర్గా ఉంటాయి. ఇంకా మనకు ఫైనల్గా ఏమొచ్చింది, ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్కి ఎలా మార్చాలి అండ్ హెక్సాడెసిమల్ నుంచి ఆక్టల్కి ఎలా మార్చాలి అనే కన్వర్షన్ కూడా మనం చూద్దాం. సో దీస్ ఆర్ ద మ్యాక్సిమం మనకున్న పాసిబుల్ కాంబినేషన్స్. ఎందుకంటే ఇక్కడ మనం డెసిమల్ నుంచి బైనరీకి కన్వర్ట్ చేస్తున్నాం, డెసిమల్ నుంచి ఆక్టల్కి, డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్కి కన్వర్షన్ ప్రాసెస్ అయిపోతుంది. యాజ్ వెల్ యాజ్ బైనరీ నుంచి డెసిమల్కి, ఆక్టల్ నుంచి డెసిమల్కి, హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్కి కూడా కన్వర్షన్ ప్రాసెస్ అయిపోతుంది. సో తిరిగి చూస్తే బైనరీ నుంచి డెసిమల్కి చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ బైనరీ నుంచి డెసిమల్ కన్వర్షన్ ప్రాసెస్ అవుతుంది. సో మనకు సెపరేట్గా ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని చెప్పేసి మ్యాక్సిమం పాసిబుల్ కాంబినేషన్స్ ఇవి: బైనరీ నుంచి ఆక్టల్, బైనరీ నుంచి హెక్సాడెసిమల్, యాజ్ వెల్ యాజ్ ఆక్టల్ నుంచి బైనరీ, హెక్సాడెసిమల్ నుంచి బైనరీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆక్టల్ నుంచి డెసిమల్కి, ఆక్టల్ నుంచి బైనరీకి అవన్నీ ముందు ఈ ప్రీవియస్ కన్వర్షన్స్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ సెపరేట్గా ఇండివిజువల్గా రాయాల్సిన అవసరం లేదు. అందుకని చెప్పేసి సింపుల్గా ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్కి, హెక్సాడెసిమల్ నుంచి ఆక్టల్కి కన్వర్షన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలనేది డిస్కస్ చేద్దాం. సో దీస్ ఆర్ ద మ్యాక్సిమం కన్వర్షన్ కాంబినేషన్స్ అనమాట. సో మనం ఒక్కొక్క ప్రాసెస్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీడియోని కంటిన్యూస్గా చివరి వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ కన్వర్షన్ ప్రాసెస్ డెసిమల్ నుంచి, అంటే డెసిమల్ బేస్ 10, డెసిమల్ నుంచి అదర్ నెంబర్ సిస్టమ్స్కి ఎలా మార్చాలి అనేది చూద్దాం. అదర్ నెంబర్ సిస్టమ్స్ అంటే ఏమున్నాయి, అదర్ నెంబర్ సిస్టమ్స్ అంటే లైక్ డెసిమల్ నుంచి బైనరీకి, బైనరీ బేస్ 2 అండ్ డెసిమల్ నుంచి ఆక్టల్, ఆక్టల్ బేస్ అంతా 8 అండ్ హెక్సాడెసిమల్ బేస్ 16. సో ఈ మూడిట్లకి కూడా కన్వర్షన్ ప్రాసెస్ సిమిలర్గా ఉంటుంది. సో ఆ కన్వర్షన్ ప్రాసెస్ ఎలా అన్నది మనం ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ డెసిమల్లో ఉన్న ఒక నెంబర్ని తీసుకుంటే, ఎగ్జాంపుల్ నేను 24 అనే నెంబర్ని తీసుకున్నాను. సో దీని బేస్ ఎంత, బేస్ 10. సో దీన్ని నేను బేస్ 2లోకి మార్చాలి, అంటే బైనరీలోకి మార్చుదాం అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే డెసిమల్ నెంబర్ నుంచి వేరొక ఏదైనా అదర్ నెంబర్ సిస్టమ్స్ కన్వర్ట్ చేసినప్పుడు డెసిమల్లో ఉన్న ఇంటీజర్ పార్ట్, అంటే ఇది ఇంటీజర్ పార్ట్, దీనిని మనకు కావాల్సిన బేస్కి ఏదైతే ఉందో ఆ బేస్ నెంబర్తో సక్సెసివ్ డివిజన్ అనే మెథడ్ చేయాలి. అప్పుడు మనకి ఆ పర్టికులర్ నెంబర్ సిస్టంలోకి కన్వర్ట్ అవుతుంది. సో దీంట్లో మనం 24ని డెసిమల్లో ఉన్న నెంబర్ని బైనరీలోకి మార్చాలనుకుంటున్నాం. సో ఇక్కడ సక్సెసివ్ డివిజన్ అనేది ఎలా చేయాలంటే 24ని
మనకు కావాల్సిన ఏ బేస్ కావాలి, 2లోకి కావాలి. 2లోకి కావాలి కదా! సో 2తో మనం సక్సెసివ్ డివిజన్ చేయాలంటే ఎంతవరకు ఇది డివైడ్ అవుతుందో అంతవరకు కూడా చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా 2 12 24. సో రిమైండర్ ఎంత మనకి ఇక్కడ 0. సో అగైన్ దీన్ని మళ్ళీ డివైడ్ చేస్తే 2 6 12. అగైన్ ఇక్కడ కూడా రిమైండర్ 0. సో నెక్స్ట్ ఇక్కడ 2 3 6. అగైన్ ఇక్కడ 0. నెక్స్ట్ 2 1 2. రిమైండర్ 1. సో ఈ 1 ఫర్దర్గా ఇంకా డివిజిబుల్ అవ్వదు. సో ఇక్కడతో మనం ఈ కన్వర్షన్ ప్రాసెస్ అనేది స్టాప్ చేసుకొని మనకి వచ్చిన డిజిట్స్ని లోవర్ టు అప్ ఆర్డర్లో రాసుకోవాలన్నమాట. ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్. అప్ నుంచి లోకి రాకూడదు, లో నుంచి అప్కి వెళ్ళి రాసుకోవాలి. సో ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 11,000. ఇది మనకి 24కి బైనరీ ఈక్వివాలెంట్ నెంబర్ అనమాట. 11,000 అనే నెంబరు. ఓకే, ఇది కన్వర్షన్ ప్రాసెస్ డెసిమల్ నుంచి బైనరీ నెంబర్ సిస్టమ్కి. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి డెసిమల్లో ఓన్లీ ఇంటిజర్ పార్టే కాకుండా డెసిమల్ నెంబర్స్లో మనకి ఫ్రాక్షనల్ పార్ట్ కూడా ఉండొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 24.25 అనే నెంబర్ ఉంది మనకి బేస్ 10లో. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి బేస్ 2కి? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డెసిమల్ నెంబర్లో ఇంటిజర్ పార్ట్ ఉంది. ఇది ఇంటిజర్ పార్ట్, ఇది ఫ్రాక్షనల్ పార్ట్, ఫ్రాక్షన్. ఇంటిజర్ పార్ట్ మనం ఎలా చేయాలో ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం. దిస్ ఈజ్ ద ఇంటిజర్ పార్ట్ డిస్కషన్. సో ఇక్కడ మనం ఫ్రాక్షనల్ పార్ట్ తీసుకున్నట్టయితే ఫ్రాక్షనల్ పార్ట్ ఏంటి, ఇక్కడ 0.25 అనేది ఉంది. మనం ఇంటిజర్ పార్ట్ చేసినప్పుడు మనకు కావాల్సిన బేస్ నెంబర్తో సక్సెసివ్ డివిజన్ చేసుకుంటూ వెళ్ళాం కదా. ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఏదైతే ఇంటిజర్ పార్ట్ ఉందో దాన్ని ఏ బేస్ కన్వర్ట్ చేయాలనుకున్నామో ఆ బేస్ నెంబర్తో రిపీటెడ్ మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పటి వరకు అంటే అది మల్టిప్లికేషన్ చేసే వాల్యూ అనేది 0 అయినా అవ్వాలి, లేదంటే ఆ వాల్యూ రిపీట్ అయినా అయి ఉండాలి. సో ఇక్కడ మీ ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ 0.25 × 2 ఎంత, 0.50. మళ్ళీ ఇక్కడ ఈ వాల్యూని మనం కన్సిడర్ చేయాలి 0 అండ్ 0.50 ఉంది కదా ఫ్రాక్షనల్ వాల్యూని మళ్ళీ రిపీటెడ్గా మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 2 చేస్తే అంత 0.50 × 2 1.00. సో ఇక్కడ ఈ వాల్యూని 1 అని తీసుకుంటాం. అగైన్ ఈ వాల్యూని 0.00 అంటే ఇక్కడ ఆల్రెడీ 00 వచ్చింది కాబట్టి మల్టిప్లై చేసిన అగైన్ 0 వస్తుంది కాబట్టి మనకి ప్రాసెస్ చేయక్కర్లేదు. ఇక్కడతో మనం స్టాప్ చేసుకుంటాం. సో వచ్చింది ఏంటి ఇక్కడ ఆన్సరు, మనం ఇక్కడ ఏంటంటే ఫ్రాక్షనల్ పార్ట్ చేసినప్పుడు అప్ టు డౌన్ అనేది రాసుకోవాలి. మనం చేసిన ఫ్రాక్షనల్ పార్ట్ కాబట్టి 0.01 అనేది మనకి 0.25కి రిప్రజెంటేషన్ అనమాట. 0.25 అనే నెంబర్ ఉంది కదా, దీనికి డెసిమల్లో ఉన్న నెంబర్కి ఈక్వివాలెంట్ బైనరీ నెంబర్ 0.01 అనమాట. సో కంప్లీట్గా మనం ఇన్ కేసు ఇక్కడ 24.25 అనే బేస్ నెంబర్ డెసిమల్ బేస్ నెంబర్కి ఈక్వివాలెంట్ బైనరీ నెంబర్ ఎంత అని అడిగితే ఇక్కడ ఆల్రెడీ 24కి ఆల్రెడీ చేసాం 11,000 పాయింట్ ఇదంతా 01. ఇది మనకి బైనరీలో రిప్రజెంటేషన్ అనమాట. సో డెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేయమన్నప్పుడు ఏదైతే మన బైనరీలో బేస్ ఉందో దానితో ఇచ్చిన నెంబర్ని సక్సెసివ్ డివిజన్ చేస్తాం. డివిజన్ చేసిన వచ్చిన రిమైండర్స్ ఉన్నాయి కదా, రిమైండర్స్ని డౌన్ టు అప్ అంటే బాటమ్ నుంచి అప్ వరకు రాసుకుని ఆర్డర్లో బేస్ 2 రాసుకుంటాం. ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ వచ్చినప్పుడు రిపీటెడ్ మల్టిప్లికేషన్ చేస్తాం. అప్ టు 0 అయినా రావాలి, లేదంటే సేమ్ ఫ్రాక్షన్ అనేది రిపీట్ అయినా అయ్యి ఉండాలి. ఆ ఎగ్జాంపుల్ కూడా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇది బేసిక్ ప్రాసెస్ అనమాట. అంటే డెసిమల్ నుంచి బైనరీ కానీ, డెసిమల్ నుంచి ఆక్టల్ కానీ, డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్ కానీ కన్వర్ట్ చేసేటప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్. సపోజ్ ఇక్కడ బైనరీ కావాలి కాబట్టి బేస్ 2 ఉంది, అదే ఆక్టల్లో కావాలంటే ఇక్కడ బేస్ 8 ఉంటుంది. బేస్ 8 ఉంటే మనం 8తో సక్సెసివ్ డివిజన్ చేయాలి. ఫ్రాక్షనల్ పార్ట్కి 8తో రిపీటెడ్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇన్ కేస్ డెసిమల్ టు హెక్సాడెసిమల్ కావాలనుకుంటే బేస్ 16 ఉంటుంది కాబట్టి 16తో మనకి సక్సెసివ్ డివిజన్ చేయాలి. ఫ్రాక్షనల్ పార్ట్కి 16తో రిపీటెడ్ మల్టిప్లికేషన్ అనేది చేయాలి. అది డెసిమల్ నుంచి వేరే నెంబర్ సిస్టమ్స్ కన్వర్ట్ చేసే ప్రాసెస్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సపోజ్ ఇంకా 27.6 అనే డెసిమల్ నెంబర్ ఉంది. సో దీన్ని నాకు బేస్ 2లోకి కన్వర్ట్ చేయమన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనకు బేస్ 2 కావాలి కాబట్టి ఇక్కడ ఇంటిజర్ పార్ట్ 2 ఉంది, ఫ్రాక్షనల్ పార్ట్ కూడా ఉంది. ఇంటిజర్ పార్ట్ని నేను 2తో సక్సెసివ్ డివిజన్ చేస్తాను. ఇక్కడ 2తో చేస్తే మనకి ఏంటి 2 13s 26 వచ్చింది. సో 1 రిమైండర్ ఉంది. ఓకే, సిమిలర్గా 2 6 12 1 రిమైండర్, 2 3s are 6 0, 2 1s are 2
1 రిమైండర్. సో ఇక్కడ అగైన్ 1 ఫర్దర్గా డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇక్కడతో కన్వర్షన్ ప్రాసెస్ స్టాప్ చేసుకొని డౌన్ టు అప్ ఆర్డర్లో మనం దీనికి రాసుకోవాలి. సో దీనికి ఆన్సర్ ఏంటి, 27కి బేస్ డెసిమల్లో ఉంది. దీనికి ఏంటి, డౌన్ నుంచి రాసుకుంటే 11011, ఇది బేస్ 2లో ఉన్న రిప్రజెంటేషన్ 27కి. సో మనం ఇంటిజర్ పార్ట్కి చేసేసాం. ఇప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్కి ఎలా చేయాలి, ఫ్రాక్షనల్ పార్ట్కి 0.6 కదా మన ఇక్కడ ఫ్రాక్షన్ వాల్యూ 0.6 కాబట్టి 2తో రిపీటెడ్ మల్టిప్లికేషన్ చేయాలి. మనకు కావాల్సిన బేస్ 2 కాబట్టి ఫ్రాక్షనల్ పార్ట్కి 2తో మల్టిప్లికేషన్ చేయాలి. సో 0.6 × 2 ఎంత, 1.2. సో ఇంటిజర్ వాల్యూ మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ అగైన్ ఈ ఫ్రాక్షనల్ వాల్యూని ఫర్దర్ మల్టిప్లికేషన్ కోసం తీసుకుంటాం. 0.2 × 2 ఇప్పుడు ఏమొచ్చింది, 0.4. ఇక్కడ ఇంటిజర్ వాల్యూని కన్సిడర్ చేస్తాం. అగైన్ 0.4 అనే దాన్ని ఫర్దర్ మల్టిప్లికేషన్ కోసం తీసుకుంటాం 2. సో 0.4 × 2 ఎంత, 0.8. సో ఇక్కడ అగైన్ 0 కన్సిడర్ చేస్తాం. 0.8ని ఫర్దర్గా మళ్ళీ మల్టిప్లికేషన్ కోసం తీసుకున్నాం. సో ఇక్కడ ఎంత, 0.8 × 2 1.6. సో ఇక్కడ ఇంటిజర్ వాల్యూ 1 తీసుకున్నాం. అగైన్ 0.6ని ఫర్దర్ మల్టిప్లికేషన్ కోసం తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఏంటంటే ఆల్రెడీ మనం 0.6తోనే స్టార్ట్ చేసాం వాల్యూ. అగైన్ మళ్ళీ ఇక్కడ మనం 0.6 వచ్చింది. సో ఇది చేసుకుంటూ వెళ్తే సేమ్ వాల్యూస్ అని రిపీట్ అవుతాయి. సో అవి రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడతో మనం కన్వర్షన్ ప్రాసెస్ స్టాప్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఏదో ఇక్కడ జీరోస్ అయినా రావాలి, లేదంటే సేమ్ వాల్యూ అయినా రిపీట్ అయినా అవుతూ ఉండాలి. సో ఇక్కడ సేమ్ వాల్యూ రిపీట్ అవుతుంది కాబట్టి ఇదే వాల్యూస్ రిపీట్ అవుతాయి. ఇక్కడ మనం దీన్ని ఎలా రాసుకుంటాం అంటే 0.6కి ఈక్వివాలెంట్ ఎంత, ఇక్కడ అప్ టు డౌన్ ఆర్డర్లో రాసుకోవాలి. సో 1001, ఇది మనకు ఫ్రాక్షనల్ వాల్యూ కాబట్టి ఫ్రాక్షన్ కూడా రిప్రజెంట్ చేస్తాం. 0.1001. అండ్ ఇక్కడ ఇంకొక ఇండికేషన్ చేయాలంటే మన 0.6 వచ్చింది కాబట్టి ఇదే వాల్యూస్ రిపీట్ అవుతుంది కాబట్టి మనం ఈ వాల్యూస్ని బార్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఈ వాల్యూస్ రిపీట్ అవుతున్నాయని అర్థం. సపోజ్ ఇన్ కేసు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇన్కేస్ బార్ లేకపోతే ఈ వాల్యూ మీరు డైరెక్ట్గా రాయొచ్చు. ఇన్కేస్ కొన్ని టైమ్స్లో ఏంటంటే బార్తో రిప్రజెంట్ చేస్తారు, అలాంటి ఖచ్చితంగా బార్ ఉన్న వాల్యూస్ని మనం ఆన్సర్ టిక్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ ద బేస్ 2కి రిప్రజెంటేషన్. సపోజ్ 0తో ఎండ్ అయ్యింది అనుకో, ఇక్కడ ఈ వాల్యూస్ ఫర్దర్ మల్టిప్లికేషన్ 0తో ఎండ్ అవుతుంది అనుకో, అలాంటప్పుడు మనం బార్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ వాల్యూస్ ఇంక రిపీట్ అవ్వవు. సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి సేమ్ వాల్యూ రిపీట్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ వాల్యూస్ కూడా రిపీట్ అవుతాయి. సో ఎందుకని చెప్పేసి ఇక్కడ బార్ అనేది ఇండికేట్ చేయాల్సి వస్తుంది. సో ఇది డెసిమల్ నుంచి బైనరీకి కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఎగ్జాంపుల్. సో ఇంకొక ఇప్పుడు డెసిమల్ నుంచి ఆక్టల్ కూడా కన్వర్ట్ చేసే ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సపోజ్ నా దగ్గర ఇక్కడ 85.80 అనేది ఒక డెసిమల్ నెంబర్ ఉంది. సో దీన్ని నాకు బేస్ 8లోకి కన్వర్ట్ చేయమన్నారు, అంటే ఆక్టల్లో కన్వర్ట్ చేయమన్నారు. ఇక్కడ ఏంటి, డెసిమల్ టు ఆక్టల్ నెంబర్ సిస్టంలో కన్వర్ట్ చేస్తున్నాం. సో చెప్పాను ఆల్రెడీ, డెసిమల్ నుంచి బైనరీ కానీ ఆక్టల్ కానీ హెక్సాడెసిమల్ కానీ కన్వర్ట్ చేసినప్పుడు కన్వర్షన్ ప్రాసెస్ అనేది సేమ్. ఏంటి, మనకి ఏదైతే బేస్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ బేస్లో కన్వర్ట్ చేసే నెంబర్తో ఇంటిజర్ని సక్సెసివ్ డివిజన్ చేయాలి, ఇంటిజర్ని రిపీటెడ్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, సో ఇది ఇంటిజర్ కాబట్టి ఇంటిజర్ పార్ట్ని నేను కావాల్సింది 8లో కావాలి కాబట్టి 8తో సక్సెసివ్ డివిజన్ చేస్తాం. 8 10 80, 5 రిమైండర్, 8 1 8, 2 రిమైండర్. సో 1 ఫర్దర్గా డివైడ్ అవ్వదు కాబట్టి ఇక్కడతో కన్వర్షన్ ప్రాసెస్ స్టాప్ చేసుకొని ఇక్కడ కూడా డౌన్ టు అప్ ఆర్డర్ అనేది రాసుకుంటాం. ఇక్కడ 85 బేస్ 10కి మనకు వచ్చింది ఏంటి, 125 అనేది బేస్ 8లోకి కన్వర్ట్ చేసేసాం. వెరీ ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనం కన్వర్ట్ చేయాల్సింది 0.80. దీని ఏంటి, కావాల్సిన బేస్తో మల్టిప్లికేషన్ చేయాలి. 0.80 × 8 మల్టిప్లికేషన్ చేస్తే 6.40. ఓకే, ఇక్కడ మనం ఏంటి ఇంటిజర్ని 6 తీసుకుంటున్నాం, ఫ్రాక్షన్ పార్ట్ని అగైన్ కన్వర్షన్ ప్రాసెస్లో ఇంక్లూడ్ చేసి మల్టిప్లికేషన్ చేస్తాం. సో 0.40 × 8 3.20. ఇక్కడ ఇంటిజర్ 3 తీసుకుంటున్నాం, 0.20 అనేది అగైన్ మల్టిప్లికేషన్ చేస్తాం. 0.20 × 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1.60. ఇక్కడ 1 తీసుకుంటున్నాం, అగైన్ 0.60 అని కన్వర్షన్ ప్రాసెస్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. 0.60 × 8 ఈజ్ 4.80. సో హియర్ 4 వీ హ్యావ్ టు టేక్. ఓకే, అగైన్ 0.80 అని మనం తీసుకొని కన్వర్షన్ ప్రాసెస్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ మీరు గమనించినట్టయితే 0.80తో మనం స్టార్ట్ చేసాం. సో 0.80 అగైన్ రిపీట్ అవుతుంది. సో మనం ఎక్కడితో కన్వర్షన్ ప్రాసెస్ స్టాప్ చేసుకొని ఈ వచ్చిన డిజిట్స్ని మనం రాసుకుంటాం. వచ్చింది ఏమొచ్చింది ఇక్కడ 63
6314 అనేది వచ్చింది. 6314 ఏంటి మనకి ఫ్రాక్షనల్ వాల్యూ, సో ఫ్రాక్షన్ పెట్టుకుంటాం. సో ఇది మనకి ఆక్టల్లో రిప్రజెంటేషన్. దేనికి 0.80 బేస్ 10కి మనకి రిప్రజెంటేషన్ 0.6314. సో ఇక్కడ ఇంకొక ఇండికేషన్ ఏం చేయాలి, 0.80 వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ అనేవి రిపీట్ అవుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ సేమ్ వాల్యూ రిపీట్ అవుతుంది, ఇవే వాల్యూస్ రిపీట్ అవుతాయి కాబట్టి బార్ అనేది ఇండికేట్ చేయాలి. సో ఫైనల్గా మనం ఆన్సర్ రాసుకున్నట్లయితే 85.80 బేస్ 10 డెసిమల్లో ఉన్న నెంబర్ని సో దేనికి ఆక్టల్లోకి మార్చినప్పుడు మనకి ఏమొచ్చింది, ఇక్కడ 85కి అంతా 85కి 125.6314 బార్. ఇది ఆక్టల్లో ఉన్న నెంబర్. సో డెసిమల్ నుంచి ఆక్టల్కి ఈ ప్రాసెస్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నేను చెప్పేది కొంచెం స్లోగా ఉండొచ్చు, బట్ మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం స్లోగా చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే, ఇన్ కేస్ అయినా డౌట్ వస్తే మీరు జస్ట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి, దెన్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్ కామెంట్. సో నెక్స్ట్ ఏంటి, డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్ ప్రాసెస్ సేమ్ ముందుకులాగే ఆల్రెడీ బైనరీకి ఆక్టల్కి ఎలా చేసామో దీనికి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో బట్ ఏంటంటే మనకు కావాల్సిన బేస్ నెంబర్ని ఇక్కడ మార్చి సక్సెసివ్ డివిజన్ కానీ సక్సెసివ్ మల్టిప్లికేషన్ కానీ చేస్తాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను 312.12 అనేది తీసుకుంటున్నాను. ఇది బేస్ 10లో ఉంది. సో దీన్ని నాకు హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది అనేది చేయాలి. సో ఇక్కడ ఇంటిజర్ పార్ట్ ఏంటి, ఇంటిజర్ పార్ట్ 312. సో ఇంటిజర్ పార్ట్ని కావాల్సిన బేస్తో మనం సక్సెసివ్ డివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. కావాల్సిన బేస్ 16 కదా, హెక్సాడెసిమల్కి బేస్ 16. సో కావాల్సిన బేస్తో సక్సెసివ్ డివిజన్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇది వస్తుంది. 16 19s are 304. సో 312లోంచి 304 తీసేస్తే మనకు రిమైండర్ 8 ఉంటుంది. నెక్స్ట్ 16 1s are 16. సో నెక్స్ట్ 3. ఓకే, సో ఇక్కడ 1 ఫర్దర్గా డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఫైనల్గా 312కి మనకి బేస్ 10లో ఉంటే దీనికి ఈక్వలెంట్ 16 నెంబర్ ఎంత 138. డౌన్ టు అప్ రాసుకుంటాం 138. సో ఇది మనకి బేస్ 16లోకి వచ్చిన నెంబరు. సో నెక్స్ట్ ఏంటి, ఫ్రాక్షనల్ వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఫ్రాక్షనల్ వాల్యూస్ చేయడానికి ఇక్కడ ఫ్రాక్షనల్ వాల్యూ 0.12 కదా, 0.12 మనం 16తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 16తో మల్టిప్లికేషన్ చేసుకుంటే అంత 1.92. సో ఇక్కడ మనం 1 అని కన్సిడర్ చేసుకుంటాం ఆన్సర్కి. నెక్స్ట్ 0.92ని తీసుకొని మళ్ళీ 16తో మల్టిప్లికేషన్ చేస్తాం. 0.92 16తో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది, 14.72 వచ్చింది. 14.72 అంటే ఇక్కడ 14 తీసుకోవాలి. 14 అంటే ఏంటి, మనకి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో 14 అనే సింబల్ ఉంటుందా, ఉండదు కదా. 14 ప్లేస్లో మనం ఏం రాస్తాం, 14 ప్లేస్లో ఈ రాసుకుంటాం. ఇవి మీరు జాగ్రత్తగా హెక్సాడెసిమల్ సిస్టంలో ఆల్ఫాబెట్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి మీరు కొంచెం కన్సిడర్ చేసి జాగ్రత్తగా కాన్ఫిడెంట్గా కేర్ఫుల్గా రాయాలి. అదర్వైజ్ మీకు ఇక్కడ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. సో 14 అంటే ఈ. నెక్స్ట్ వచ్చేసి 0.72ని కన్సిడర్ చేసుకొని దాన్ని మళ్ళీ 16తో మల్టిప్లికేషన్ చేస్తే 11.52 వస్తుంది. 11 అంటే ఏంటి, 11 అంటే హెక్సాడెసిమల్ సిస్టంలో బి, 11ని బీతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇది. నెక్స్ట్ 0.52 ఇంటూ 16 మల్టిప్లికేషన్ చేస్తే ఎంత, 0.52 ఇంటూ 16 8.32. ఇక్కడ 8 కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ 0.32 ఇంటూ 16 ఈక్వల్ టు 5.12. నెక్స్ట్ ఇక్కడ 5 కన్సిడర్ చేస్తున్నాం. దెన్ 0.12 తీసుకొచ్చి మళ్ళీ 16తో మల్టిప్లై చేస్తాం. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 0.12 మళ్ళీ రిపీట్ అయింది. 0.12 రిపీట్ అవుతుందంటే మన వాల్యూస్ అగైన్ రిపీట్ అవుతుంది, ఈ వాల్యూస్ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతాయి. సో కన్వర్షన్ ప్రాసెస్ స్టాప్ చేసేసి మనం ఆన్సర్ రాసేసుకోవచ్చు. సో 0.12 ఇన్ బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అప్ టు డౌన్ రాసుకుంటాం. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ లోవర్ టు అప్ రాసుకుంటున్నాం, ఇంటిజర్ పార్ట్కి ఫ్రాక్షనల్ పార్ట్కి అప్ టు డౌన్ రాసుకుంటున్నాం. సో 0.12 బేస్ 10కి పైనుంచి రాసుకుంటే ఎంత, 0.1 1E-B-8-5. సో ఈ వాల్యూస్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి బార్తో ఇండికేట్ చేసుకుంటాం. సో దీనిది ఈ వాల్యూ అనమాట, ఈక్వల్ ఈ వాల్యూ. సో కంబైన్డ్ వాల్యూ మనం రాసుకున్నట్టయితే 312.12 బేస్ 10 కదా ఇచ్చింది. సో దీనికి ఆన్సర్ ఆల్రెడీ ఇక్కడ మనకి ఇంటిజర్ పార్ట్కి వచ్చింది 138.1E-B-8-5 బేస్ వాల్యూ ఆఫ్ 16. సో దిస్ ఈజ్ బార్. సో ఇది డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్ కన్వర్షన్ చేసే ప్రాసెస్. సో డెసిమల్ నుంచి కానీ
డెసిమల్ నుంచి బైనరీకి కానీ ఆక్టల్కి కానీ హెక్సాడెసిమల్కి కానీ కన్వర్ట్ చేసే ప్రాసెస్ సేమ్ ఉంటుంది. మనకి ఏదైతే బేస్ వాల్యూస్ కావాలో ఆ బేస్ వాల్యూతో సక్సెసివ్ డివిజన్ చేయాలి ఇంటిజర్ పార్ట్కి, అండ్ ఫ్రాక్షనల్ పార్ట్కి రిపీటెడ్ మల్టిప్లికేషన్ చేసి రాసుకోవాలి. సో ఇది డెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి అదర్ నెంబర్కి సిస్టమ్స్కి చేసే కన్వర్షన్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం అదర్ నెంబర్ సిస్టమ్ నుంచి అదర్ నెంబర్ సిస్టమ్స్ అంటే ఏంటి? మన దగ్గర బైనరీ, ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి డెసిమల్కి ఎలా మార్చాలి అనేది ఇప్పుడు చూద్దాం. బైనరీ నుంచి డెసిమల్కి ఎలాగా, ఆక్టల్ నుంచి డెసిమల్కి ఎలా, హెక్సాడెసిమల్ డెసిమల్కి ఎలా, ఈ మూడు కూడా సిమిలర్ ప్రాసెస్ ఉంటుంది. అందుకని మూడు ఒక దగ్గర రాసి మీకు కన్వర్షన్ ప్రాసెస్ చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్తో చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో బైనరీ నెంబర్ ఏదైనా ఒకటి తీసుకుని దాని నుంచి మీకు క్లియర్ కట్ అర్థమైతే చెప్తాను. బైనరీలో మనకి ఏమేమి సింబల్స్ ఉంటాయి? 1 and 0s కదా. సో బైనరీ నెంబర్ ఒకటి తీసుకుంటాను, 1 1 0 0 0 1. సో ఇది బేస్ 2 నెంబరు అంటే బైనరీ నెంబరు. దీన్ని డెసిమల్లో నెంబర్లోకి మార్చమని అంటున్నారు. దీన్ని అప్పుడు ఎలా మార్చుతాం? ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే బేస్ నెంబర్ ఉందో ఆ బేస్ నెంబర్తో ఇచ్చిన డిజిట్స్ ఆర్ బిట్స్ని ప్లేస్ వాల్యూస్తో మల్టిప్లికేషన్ చేసుకొని అండ్ పవర్స్ అనేది ఫ్రమ్ 0 to ఇంటిజర్ వాల్యూస్కి పవర్స్ అనేది 0 to లెఫ్ట్ సైడ్కి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా చేసి చూపిస్తాను. 1 into 2 plus 1 into 2 plus 0 into 2 plus 0 into 2 plus 0 into 2 plus 1 into 2. అంటే మీరు ఇక్కడ చూడొచ్చు 1 1 0 0 0 అన్నిటిని కూడా నేను 2తో మల్టిప్లికేషన్ చేశాను. అండ్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే 2కి పవర్స్ పెట్టుకోవాలి. పవర్స్ అంటే ఇక్కడ ప్లేస్ వాల్యూస్ని బట్టి పవర్ పెట్టుకోవాలంటే ఇక్కడ 2 power 0, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4 అండ్ 2 power 5. ఓకే, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటి? 2 power 0 అంటే 1 into 1 1 ప్లస్ 0తో ఏ వాల్యూని మల్టిప్లికేషన్ చేస్తే దాని వాల్యూ 0 ప్లస్ ఇక్కడ కూడా 0తో దేన్నైనా మల్టిప్లికేషన్ చేసినప్పుడు దాని వాల్యూ 0 ప్లస్ ఇక్కడ కూడా అగైన్ 0 ప్లస్ 2 power 4 అంటే 16 into 1 16 ప్లస్ 2 power 5 అంటే 32 into 1 is 32. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఎడిషన్ చేసుకోవాలి. ఎడిషన్ చేసుకుంటే అలాగా 32 plus 16 ఎంత? 48 plus 1 సో ఎంత? 49. సో ఇది మనకి వచ్చిన వాల్యూ. ఇదేంటి? డెసిమల్లో ఉన్న వాల్యూ. సో మనకి ఇచ్చిన వాల్యూ బైనరీ వాల్యూ అంతా 110001. బేస్ 2 వాల్యూని మనం డెసిమల్లోకి మార్చితే మనకు వచ్చిన వాల్యూ అంతా 49. ఓకే, ఇది కన్వర్ట్ చేసే ప్రాసెస్ అనమాట. బైనరీ నుంచి డెసిమల్కి కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఇది. ఇక్కడ ఓన్లీ మనం ఇంటిజర్ నెంబర్స్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ ఇంటిజర్ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఓన్లీ 2తో మల్టిప్లికేషన్ పాజిటివ్ పవర్స్ ఆఫ్ 2తో మల్టిప్లికేషన్ చేసి ఆ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూనే మనకి డెసిమల్ వాల్యూ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఇంటిజర్ వాల్యూస్ కూడా తీసుకుందాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటిజర్ వాల్యూ తీసుకుందాం, 0.0101 అనే ఒక బైనరీ నెంబర్ ఉంది. సో నేను దీన్ని డెసిమల్లోకి మార్చాలనుకుంటున్నాను. డెసిమల్లోకి మార్చాలనుకున్నప్పుడు ఎలా వస్తుంది? సో ఇక్కడ కూడా ఏంటంటే ఇంటిజర్ వాల్యూస్ తీసుకున్నప్పుడు సేమ్ మన ఇంటిజర్ వాల్యూని ఫస్ట్ 2తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి విత్ నెగిటివ్ పవర్స్ అనమాట. 2 ప్లస్ 1 into 2 ప్లస్ 0 into 2 ప్లస్ 1 into 2. ఇక్కడ పవర్స్ అనేవి నెగిటివ్ పవర్స్ తీసుకోవాలి. మనం ఇంటిజర్ వాల్యూ వచ్చినప్పుడు పాజిటివ్ పవర్స్ ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ అయ్యాం. బట్ ఇక్కడ నెగిటివ్ పవర్స్ విత్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి. అంటే ఇక్కడ నెగిటివ్ పవర్స్ -1 -2 -3 -4. ఓకే, సో ఇక్కడ 0తో మల్టిప్లికేషన్ చేస్తే దాని వాల్యూ 0, ఇక్కడ కూడా 0తో మల్టిప్లికేషన్ చేస్తే దాని వాల్యూ 0. సో దీన్ని మళ్ళీ 1 into 2 power -2 ఎలా రాసుకోవచ్చు? 1/2 power 2 కింద రాసుకోవచ్చు కదా. 2 power -2 అంటే 1/2 power 2. సో ఇది ప్లస్ ఇక్కడ 1/2 power 4. 1/2 power 2 అంటే ఎంత? 1/2 square is 4 ప్లస్ 1/2 power 4 is 1/2
16. సో 1/4 అంటే అగైన్ 0.25 ప్లస్ 1/16 అంటే 0.0625. సో రెండింటిని సమ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 0.3125. సో ఇది మనకి ఫైనల్గా వచ్చిన ఆన్సర్. దేనికి 0.0101 బేస్ వాల్యూ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0.3125 మనకి డెసిమల్లో కన్వర్ట్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది. ఓకే, ఇక్కడ ఏంటి ఇచ్చిన ఫ్రాక్షన్ వాల్యూస్ని జస్ట్ 2 పవర్స్ నెగిటివ్ 2 పవర్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్తో మల్టిప్లికేషన్ చేసుకున్నాం. ఫ్రమ్ ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ నుంచి రైట్కి మనం పవర్స్ని పెంచుకుంటూ వెళ్ళాం. అదే ముందు చూస్తే మీరు ఇక్కడ ఇంటిజర్ వాల్యూ చేసినప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి పవర్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. 2తో ప్రతి డిజిట్ని కూడా 2తో మల్టిప్లికేషన్ చేయాలి. చేసి ఇక్కడ రైట్ని స్టార్ట్ చేసి 2 పవర్ 0 1 2 3 4 5 అనేది ఇలా ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ వరకు మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం పవర్. సో అవన్నీ పవర్తో మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ని సమ్ చేస్తాం. సమ్ చేస్తే వచ్చిన వాల్యూయే మన డెసిమల్ వాల్యూ. సో అలాగే ఇంటీజర్ వాల్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ చేసినప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్లో ఏం చేస్తాం 0 1 0 1. ఓకే, సేమ్ 2తో మల్టిప్లికేషన్ చేస్తాం ఇక్కడ కూడా. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్రాక్షనల్ పార్ట్కి వచ్చేసి మనం నెగిటివ్ పవర్స్తో మల్టిప్లికేషన్ చేసుకుని వెళ్ళాలి. 2 పవర్ ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి నెగిటివ్ పవర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా -1 -2 -3 -4 -5 -6 అలా ఎంతవరకు ఉంటే అంతవరకు మనం ఇంక్రీజ్ చేసుకుని వెళ్ళి దాన్ని ఆ పర్టికులర్ వాల్యూతో మల్టిప్లికేషన్ చేసుకొని వచ్చిన వాల్యూస్ని సమ్ చేస్తే వచ్చే వాల్యూయే మనకి డెసిమల్ నెంబర్. ఓకే, ఇది బైనరీ నుంచి డెసిమల్కి కన్వర్షన్ అనమాట. నెక్స్ట్ ఏం చేద్దామంటే నెక్స్ట్ ఏం చేయాలి, ఆక్టల్ నుంచి ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అంటే బేస్ 8 నుంచి డెసిమల్ నెంబర్ సిస్టమ్కి ఎలా మార్చాలి. ఇది కూడా సేమ్ ప్రాసెస్. ముందు బైనరీలో చెప్పుకున్నాడు, బైనరీ నుంచి డెసిమల్కి ఎలా మార్చామో ఇది కూడా ఆక్టల్ నుంచి డెసిమల్కి సేమ్ అదే ప్రాసెస్. సో ఇక్కడ ఏంటంటే ముందు బైనరీ నుంచి డెసిమల్కి మార్చినప్పుడు మనం 2తో మల్టిప్లికేషన్ చేసాం, 2 పవర్స్తో మల్టిప్లికేషన్ చేసాం. ఇక్కడ 8 పవర్స్తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ ఒకటి మీరు చూస్తే 125.63 అనే నెంబర్ ఉంది ఆక్టల్లో. సో దీన్ని డెసిమల్లో ఎంత అని అడిగినప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఈ ఇంటీజర్ పార్ట్ని పాజిటివ్ పవర్స్ ఆఫ్ 8తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో 1 × 8 ప్లస్ 2 × 8 ప్లస్ 5 × 8. ఓకే, ఇది పాజిటివ్ ఇంటీజర్ వాల్యూస్. సో ఇక్కడ మనం పవర్స్ యాడ్ చేస్తే 0 1 అండ్ 2 ఇది ఇంటీజర్ వాల్యూస్కి. సో ఫ్రాక్షనల్ వాల్యూస్కి ఎలా చేద్దాం, సేమ్ 6 × 8 ప్లస్ 3 × 8 అంటే ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి ఫ్రాక్షనల్లో. సో ఇక్కడ ఏంటి నెగిటివ్ పవర్స్తో రిప్రజెంట్ చేయాలి. నెగిటివ్ పవర్స్ ఇప్పుడు కూడా లెఫ్ట్ నుంచి రైట్కి స్టార్ట్ అవుతుంది, -1 అండ్ -2. ఇంటీజర్కి రైట్ నుంచి లెఫ్ట్కి స్టార్ట్ అవుతుంది 0 1 2 అలా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 8² ఎంత అంట, 8² 64. 64 × 1 ఈజ్ 64 ప్లస్ 8 పవర్ 1 ఈజ్ 1. 8 పవర్ 1 ఈజ్ 8. 8 × 2 ఈజ్ 16. ఓకే, నెక్స్ట్ 8 పవర్ 0 ఈజ్ 1. 1 × 5 ఈజ్ 5. సో 64 ప్లస్ 16 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 85. ఇది మనకు వచ్చిన డెసిమల్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే 8 పవర్ -1 అంటే 6/8 ప్లస్ ఇక్కడ 8 పవర్ -2 ఉంది కాబట్టి 8 పవర్ 3/8 స్క్వేర్. ఎందుకంటే దీన్ని కిందకి తీసుకొచ్చినప్పుడు దీన్ని పవర్ అనేది పాజిటివ్ కింద మారుతుంది. ఇక్కడ కూడా సేమ్ -1 అంటే +1 కింద మారింది. ఓకే, సో 6/8 ఈజ్ ఈక్వల్ టు 0.75. ఓకే, ప్లస్ 3/8 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64. 3/64 ఈజ్ ఈక్వల్ టు 0.0468. ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 0.7968. ఇది మనకు వచ్చిన డెసిమల్ వాల్యూ. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 125.63 అనే ఆక్టల్ నెంబర్కి మనం డెసిమల్లో కన్వర్ట్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ 85.7968. ఇది మనకి డెసిమల్ వాల్యూ. 85 అనేది ఇంటీజర్ వాల్యూ, 0.7968 అనేది వచ్చిన ఫ్రాక్షనల్ వాల్యూ. సో దిస్ ఈస్ ద కన్వర్షన్ ప్రాసెస్ ఫ్రమ్ ఆక్టల్ టు డెసిమల్. సో ప్రాసెస్ అనేది సేమ్, బైనరీకి ఆక్టల్కి హెక్సాడెసిమల్కి కన్వర్షన్ ప్రాసెస్ అనేది సిమిలర్ ఉంటుంది. సో ఇచ్చిన బేస్ని తో మల్టిప్లికేషన్ చేసుకుంటాం, పవర్స్ ఆఫ్ 8 మల్టిప్లికేషన్ చేసుకున్నాం. సో ఇక్కడ నెగిటివ్ పవర్స్ ఆఫ్ 8 అనేది మల్టిప్లికేషన్ చేసుకున్నాం ఫ్రాక్షన్ పార్ట్కి. సో ఇది ఆక్టల్ నుంచి డెసిమల్కి కన్వర్షన్ ప్రాసెస్. నెక్స్ట్ ఏంటంటే హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి డెసిమల్కి కన్వర్షన్ ఎలా చేయాలి. హెక్సాడెసిమల్ ఎంత 16 బేస్, డెసిమల్ బేస్ ఎంత 10. సో ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సేమ్ ముందు చేసినట్టే
ఇక్కడ నేను ఏం ఎగ్జాంపుల్ తీసుకుంటానంటే 138.1E2 హెక్సాడెసిమల్లో మనకి ఆల్ఫాబెట్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడొద్దు. సో ఇది మనకి ఇచ్చిన బేస్ 16 నెంబర్, దీనికి మనకి డెసిమల్లో కన్వర్ట్ చేయమంటున్నారు. ప్రాసెస్ ఏంటి? ఏదైనా నెంబర్ సిస్టంలో ఉన్న క్వాంటిటీని డెసిమల్లోకి మార్చాలనుకున్నప్పుడు దాని బేస్తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. దాని బేస్ మల్టిప్లికేషన్ చేసుకొని సమ్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి క్లియర్గా 1 × 16 ప్లస్ 3 × 16 ప్లస్ 8 × 16. ఇది ఇంటీజర్ పార్ట్కి ఏం చెప్పాం? రైట్ నుంచి లెఫ్ట్కి పవర్స్ అనేది పాజిటివ్ పవర్స్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, పాజిటివ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఇంటీజర్ పార్ట్కి. అదే ఫ్రాక్షనల్ పార్ట్కి ఎలా చేయాలి? 1 × 16 ప్లస్ ఈ అంటే ఎంత? 14 × 16 ప్లస్ 2 × 16. ఇక్కడ ఈ ప్లేస్లో 14 అంటే ఈకి ఈక్వలెంట్ రిప్రజెంటేషన్ 4. సో 14. సో 14 అనేది మనం ఇక్కడ రాసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ నుంచి రైట్కి 16 నెగిటివ్ పవర్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. 16 పవర్ -1 అండ్ -2, 16 పవర్ -3. ఓకే, ఇక్కడ 16 పవర్ 0 ఈజ్ 1, 1 × 8 ఈజ్ 8 ప్లస్ 16 పవర్ 1 ఈజ్ 16, 16 × 3 ఈజ్ 48 ప్లస్ 16 స్క్వేర్ ఇంటూ 1, 16 స్క్వేర్ ఈజ్ 256. సో ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసుకుంటే 256 ప్లస్ 48 ప్లస్ 8 ఈజ్ 312. ఇది మనకు వచ్చిన డెసిమల్ నెంబర్. సో 138 హెక్సాడెసిమల్ నెంబర్కి 312 అనేది డెసిమల్ నెంబర్ అనమాట. సో ఇక్కడ ఏం చేద్దామంటే దీనికి 16 పవర్ -1 అంటే 1/16 ప్లస్ 14/16 స్క్వేర్ ప్లస్ 2/16 క్యూబ్. అంటే పైన ఉన్న నెగిటివ్ పవర్స్ని కిందకి తీసుకొస్తే దాని పాజిటివ్ పవర్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో 1/16 అంటే 0.0625. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ది హైయెస్ట్ వాల్యూ అంటే ఫ్రాక్షన్స్లో దిస్ ఇస్ ద హైయెస్ట్ వాల్యూ. సో మ్యాక్సిమం ఫస్ట్ టర్మ్లో ఎంత అయితే వాల్యూ వచ్చిందో ఆ డిజిట్స్ వరకు నెక్స్ట్ టైం అయితే తీసుకుంటాం. అంటే ఇక్కడ 4 ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ 4 డిజిట్స్ అనేవి ఇక్కడ వచ్చింది. సో దీనికి కూడా అప్ టు 4 డిజిట్ వరకు తీసుకుంటే మనకు సరిపోతుంది, ఎందుకంటే సమ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. తర్వాత 4 డిజిట్ తర్వాత ఎంత తీసుకున్న వాల్యూ అనేది అది పెద్ద కన్సిడరబుల్ వాల్యూ కాదు. సో అందుకని చెప్పేసి అప్ టు ఫస్ట్ టర్మ్లో ఎన్ని డిజిట్స్ వరకు వచ్చి అన్ని డిజిట్స్ వరకు కన్సిడర్ చేసుకుంటాం. సో 14/16 స్క్వేర్ అంటే 0.0546. నెక్స్ట్ 2/16 స్క్వేర్ 16 క్యూబ్ అంటే 0.0004. ఇప్పుడు ఇవి మొత్తం యాడ్ చేసుకుంటే మనకు వచ్చిన వాల్యూ 0.1175. ఇది మనకి బేస్ 10లో వచ్చిన వాల్యూ. సో కంప్లీట్గా ఆన్సర్ రాసుకుంటే 138.1E2 అనే హెక్సాడెసిమల్ నెంబర్కి డెసిమల్ నెంబర్ ఎంత? 312.1175 అనే బేస్ 10 నెంబర్ వచ్చింది. అంటే హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్కి మార్చితే దిస్ ఈజ్ ద కన్వర్షన్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి అదర్ నెంబర్ సిస్టమ్స్ లైక్ బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్, నెంబర్ సిస్టమ్స్లోకి ఎలా మార్చాలి అనేది చూసాం. సేమ్ అలాగే బైనరీ నుంచి, ఆక్టల్ నుంచి, హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్ నెంబర్ సిస్టమ్కి ఎలా మార్చాలనేది కూడా చూసాం. సో డెసిమల్ నుంచి బైనరీ కానీ, ఆక్టల్ కానీ, హెక్సాడెసిమల్ కానీ మార్చాలనుకున్నప్పుడు మనకి ఏదైతే నెంబర్ సిస్టంలోకి కావాలో ఆ బేస్తో సక్సెసివ్ డివిజన్ ఫర్ ఇంటీజర్ పార్ట్కి అండ్ రిపీటెడ్ మల్టిప్లికేషన్ ఫర్ ఫ్రాక్షనల్ పార్ట్కి చేస్తాం. సో అది డెసిమల్ నుంచి అదర్ నెంబర్ సిస్టమ్ కన్వర్ట్ చేసే ప్రాసెస్. సో అదేవిధంగా అదర్ నెంబర్ సిస్టమ్స్ అంటే బైనరీ నుంచి, ఆక్టల్ నుంచి, హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్లోకి మార్చేటప్పుడు ఎలా చేస్తామంటే మనకి ఏదైతే బేస్ నెంబర్ నుంచి మనం మార్చుతున్నామో ఆ బేస్ నెంబర్ యొక్క పాజిటివ్ పవర్స్తో మల్టిప్లికేషన్ చేసుకుంటాం ఫర్ ఇంటీజర్ పార్ట్కి, అండ్ అదే బేస్ యొక్క నెగిటివ్ పవర్స్తో మల్టిప్లికేషన్ చేసుకుంటాం ఫ్రాక్షనల్ పార్ట్కి. చేసుకున్న వాల్యూస్ని సమ్ అప్ చేస్తే వచ్చిన వాల్యూ డెసిమల్ వాల్యూ. సో డెసిమల్ నుంచి అదర్ నెంబర్ సిస్టమ్స్కి, అదర్ నెంబర్ సిస్టమ్ నుంచి డెసిమల్ నెంబర్ సిస్టమ్స్ కన్వర్షన్ ప్రాసెస్ ఎలా అనేది ఈ వీడియోలో చూసాం. సో నెక్స్ట్ కన్వర్షన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసి చెప్తే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. సో అందుకని చెప్పి దాన్ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సో ఇన్ కేస్ ఫస్ట్ ఇంట్రడక్షన్ టు నెంబర్ సిస్టమ్ వీడియో చూడకపోతే అది కూడా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు ఇంకా కొంచెం నెంబర్ సిస్టమ్లో ఏమేమి డిజిట్స్ ఉంటాయి ఏంటి అనేది కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో
జస్ట్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ కన్వర్షన్స్ కూడా అప్లోడ్ చేస్తాను. జస్ట్ అప్ టు దెన్ కీప్ వాచింగ్ అండ్ టేక్ కేర్. బాయ్.